అమ్మ, నాగుల చవితి ప్రాముఖ్యత గురించి చెప్తారా? అసలు నాగేంద్ర స్వామికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఏంటి అవన్నీ? తప్పకుండా. నాగుల చవితి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు భగినిహస్త భోజనం రెండో రోజు కార్తీక మాసంలో అయితే, నాగుల చవితి చవితి పేరులోనే ఉంది, 4వ రోజు. కార్తీక మాసంలో శుద్ధ చవితి 4వ రోజు నాగుల చవితి చేసుకుంటాం. ఈ నాగ దేవతలు చాలా చాలా పవర్ఫుల్. ఎప్పటి నుంచో మనకి మానవ జీవనానికి, మన వ్యవసాయానికి అన్నిటికీ కూడా నాగదేవతలు చాలా హెల్ప్ చేస్తారు. ఎవరికైనా నాగదోషం, పితృదోషం ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండరు అంటారు. అంత పవర్ఫుల్. ఎందుకని చెప్తున్నారు అలా? నాగ దేవత అంటే మన శరీరంలో ఉండే మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్నుపూసలో ఉండే చక్రాలు ఏదైతే ఉన్నాయో అది పాము ఆకారంలో ఉంటుంది. అది సిగ్నిఫై చేస్తుంది అనమాట నాగ దీన్ని. అలాగే కంటిన్యూటీ కూడా నాగదేవతలు ఇదే చెప్తారు. సో పిల్లలు లేకపోవడం అంటే ఏంటి? నాగులకి ఏదో దోషం జరిగింది, అపరాధం జరిగింది మన దగ్గర. పూర్వకాలంలో ఎప్పుడో ఎవరో దాన్ని చంపేయడం కానీ, హింస పెట్టడం కానీ, దాని మనసు కష్టపడి అది ఏదైనా శపించడం. నాగదేవతకి ఆ శక్తులు ఉంటాయి. పాముల్లో రకరకాల జాతులు. నాగుపాముకి చాలా శక్తి ఉంటుందన్నమాట. అది దేవతా పాము, అది దాన్ని చంపకూడదు. కొంతమంది తెలియక దాన్ని చంపేస్తుంటారు. దాని పరిహారం చాలా కష్టంగా, మళ్ళీ ఆ నాగదోషం పోవడానికి ప్రతిష్టలు చేయడం అలాంటివన్నీ చేయాలి. రామేశ్వరం వెళ్ళి అక్కడ నాగప్రతిష్ఠ అవి చేసి, జంట నాగ విగ్రహ చాలా చాలా అవన్నీ చాలా. అప్పుడు ఏంటంటే ఏదైనా మనకు ఉన్నప్పుడు వాల్యూ తెలియదు కదా. ఎప్పుడైనా కూడా నేను చూసాను చాలామంది అట్లా పిల్లలు మామూలుగా పుట్టిన పిల్లలైతే వి టేక్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏముంది, మనం పిల్లలు ఉన్నారు వాళ్ళని పెంచుకుంటూ ఉంటారు. అట్లా పిల్లలు లేని వాళ్ళకి అది ఎంత అపురూపమో అప్పుడు తెలుస్తుంది. అవును, వాళ్ళు పాపం దే వాంట్ చిల్డ్రన్, కానీ పుట్టరు వాళ్ళకి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి, ఎవరేం చెప్తే అది ఏంటంటే ఇట్లా ట్రెడిషనల్ వేస్, మెడికల్, ఇటు పురాణాల్లో చెప్పినవి అన్నీ చేస్తారు. అన్ని రకాలు చేస్తారు. ఫాస్టింగ్ ఉంటారు. నాగదేవతకు ఆ రోజు ఏం చేయాలో అన్నీ చేస్తారు. ప్రతిష్టలు చేస్తారు, అన్నీ చేస్తారు. మరి కరుణిస్తారు. ఎందుకు కరుణించరు? మంత్రం, యంత్రం, తంత్రం ఏదో ఒక రకంగా మీకు ఫలితం వస్తుంది. చాలా తప్పకుండా అవుతుంది. అవి తీసుకుంటూ ఉండొచ్చు. అది మీకు పనిచేయాలంటే ఈ దేవత అనుగ్రహం ఉండాలి కదా. ఇప్పుడు మందు తీసుకుంటారు మీరు, ఆ మందు మీకు ఎప్పుడు మీకు ప్రసాదం అవుతుంది? భగవంతుడి కరుణ, ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడే కదా. ఈ నాగదేవత అనుగ్రహం ఉన్నప్పుడు అది మీకు ఈజీ అవుతుంది. ప్రోజనీకి ఆయన గాడ్ కాబట్టి. అలాగే భూమిని మనం వ్యవసాయం చేసేటప్పుడు కూడా భూమిలో అన్నీ తవ్వడానికి, ఆ లోపల ఉన్న పురుగులు పుట్ర అవన్నీ తినడానికి కూడా నాగదేవత హెల్ప్ చేస్తుంది. నేలని సారవంతం చేయడానికి నాగదేవత. అందుకని కూడా చాలామంది రైతులు ఏరువాక పున్నమికో ఎప్పుడో కూడా వాళ్ళు ఆయుధం తీసి పొలం దున్నరు. పాములకి ఏమైనా అవుతుంది అలా ఉంటాయి. ఇలాగే నాగుల చవితికి ఇప్పుడు మనం చేసుకుంటున్నట్టుగానే శ్రావణ మాసంలో వచ్చిన నాగపంచమికి అప్పుడు కూడా కొంతమంది రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతారు. అసలు మా ఇంట్లో అయితే దీన్ని విధి విధానాల గురించి చెప్పుకోవాలంటే, ఒకప్పుడు పెద్దవాళ్ళకి కొన్ని పిల్లల విషయంలో కొన్ని ఇవి జరిగిన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఉన్నా సరే, పిల్లలు ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ విషయంలో. నాగదేవత విషయంలో వాళ్ళు శబ్దాలు చేసే టపాకాయలు కాల్చరు. మామూలుగా కార్తీక మాసం అంతా టపాకాయలు కాలుస్తారు. నాగుల చవితి రోజు టపాకాయలు కాల్చరు, భయపడతాయని. నాగులు భయపడి నాగులకి కష్టం పెట్టే పనులు ఏమీ చేయరు. కూరలు తరగరు, పండు తరగరు. కొన్ని కూరల్లో మీకు ఏదైనా చిన్న పురుగు ఉంటే చాకుతో మీరు తరిగినప్పుడు దాన్ని జీవహింస చేస్తున్నారు కదా, అంత జెంటిల్గా ఉంటారు వాళ్ళు. తరగరు, మా ఇంట్లో తరగరు. మేము ఆ రోజల్లా మెను అందరూ ఉపవాసం ఉంటాం. పిల్లలు, ముసలి వాళ్ళు, ఉండలేని వాళ్ళు ఉండాలి అని అంటే వాళ్ళకి స్టాండర్డ్ మెను ఆలుగడ్డలు ఉడికించి కూర చేయడం, తరగరు. చింతపండు పచ్చడి చేయడం, ఒట్టిపప్పు చేయడం, ఇదే మెను అన్నం తినే వాళ్ళకి. అసలు కూర తరగడం, పండు తరగడం అనేది ప్రశ్న లేదు. కొబ్బరికాయ కొట్టరు కొంతమంది. అక్కడ పుట్టకెళ్ళి పాలు పోసి వస్తారు కదా, కొబ్బరికాయ కొడితే హడిలిపోతుంది, అది భయపడుతుందని. అంత జెంటిల్గా ఉంటారు నిజంగా నాగ ఉపాసన చేసేవాళ్ళు. తర్వాత ఉపవాసం ఉండడం, పాలు, ఈ చలిమిడి, చిమ్మిరి ఇలాంటివి చేస్తారు. అంటే నువ్వు పప్పుతో బెల్లం కలిపి అది నైవేద్యంగా చేస్తారు, ఆయనకి ఇష్టం అని. సో ఆ పుట్టకెళ్ళి పోస్తే సరే, పుట్టక కూడా ఎక్కడైనా ఏం చెప్తారంటే పాలు పోయడం డైరెక్ట్ నేల మీద ఎప్పుడు పోయకూడదు. లక్ష్మీదేవిని మనం అవమానపరిచినట్టు. లక్ష్మీదేవి పాలులో ఉంటుంది స్వరూపం, పాల నుంచి పుట్టింది ఆవిడ. ఆవిడ ఏమంటాం మనం, అదేంటి లక్ష్మి క్షీరసముద్ర రాజతనయ అంటాం. క్షీరం నుంచి పుట్టింది. ఓ మూల ఆవిడకి అంత రెస్పెక్ట్ ఇస్తూ నేల మీద పాలు పోస్తామా?
పోయకూడదు. ఈ నాగుల చవితికి మనం చేసేటప్పుడు కూడా పూజా విధానంలో జాగ్రత్త ఎలా తీసుకోవాలంటే నాగ పడిగ కానీ ఏదైనా చేసి ఒక వెండి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ ఆ పడిగని పెట్టుకుని దాని మీద ఈ శ్లోకాలు పూజ అవన్నీ చేస్తూ పాలు దాని మీద పోయాలి. ఆ పాలు తీసి పక్కకు పెట్టుకోవచ్చు. మనం అభిషేకం చేసిన తీర్థంగా తీసుకోవచ్చు. అలా చేసుకుంటారు. సో దీనికి ఏంటంటే వీళ్ళని ఆ రోజు ముఖ్యంగా పూజ చేసేటప్పుడు ఎలా అయితే దీపం ధూపం అవన్నీ మామూలే, ఏ పూజ ఎలా చేస్తాం అలాగే కంపల్సరీగా ఆ రోజు తలుచుకోవాల్సిన వాళ్ళు నాగదేవతలు కొంతమంది ఉన్నారంటారు. ఈ పూజా స్తోత్రాలతో పాటుగా వాళ్ళని స్మరణ చేసుకోవాలి. అనంతో వాసుకి శేష పద్మనాభశ్చ శంఖపాలో ధృతరాష్ట్ర తక్షక కాళీయస్తథ ఏతేషాం నవనాగాని నాగానాంచ మహాత్మన. 9 రకాల నాగులు ఉన్నారట, చాలా మహానుభావులు. వాళ్ళని తలుచుకోవాలంటారనమాట ఆ రోజు. సాయంకాలే పట్టే నిత్యం ప్రాతకాలే విశేషత. పొద్దున సాయంత్రం 2 సార్లు తలుచుకోవాలి. అప్పుడు ఏమవుతుందట, నాగుల వల్ల నీకు భయం ఉండదట. అంటే పాము కాట్లు, ఎక్కడో వెళ్తుంటే పాము కాటు ఇది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఆ నాగ దోషము నాగులతో నీకు ఏమీ భయం ఉండకుండా నిన్ను కాపాడుతూ ఉంటుంది ఆ నాగదేవత అని దాన్ని స్తుతించేటట్టు ఈ చిన్న శ్లోకం అది చెప్పుకుంటారు. నైవేద్యాలు అవి చేస్తారు. అసలు కంపల్సరీగా పిల్లలు ఉన్న ఆడవాళ్ళందరూ ఉపవాసం ఉంటారు, ఆ రోజు తినరు. చాలా శ్రద్ధగా చేస్తారు నాగుల చవితి అనేది. పిల్లలకి అది ఇదని చెప్పేసి. అలాగే పుట్టలో పాలు పోసే వాళ్ళైతే పుట్ట నుంచి మన్ను తీసుకొచ్చి పిల్లల చెవులకి పెడతారు. ఎందుకంటే ఈ నాగ శబ్దంది చెవులకి సంబంధించిన రోగాలు, బ్యాక్కి సంబంధించిన రోగాలు వీటన్నిటికీ మూల కారణం అక్కడి నుంచి వస్తాయని. కొంతమందికి చిన్నపిల్లల్లో కూడా చెవుల నుంచి చీము కారడము అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. నిజమే. ఆ పిల్లలకి అలా డెలికేట్గా ఉండి నడుం గట్టిపడే వరకు, అంటే వెన్నుపూస గట్టిపడే వరకు వాళ్ళకు ఉండే సమస్యలు, బాలారిష్టాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పోవడానికి నాగదేవత అనుగ్రహం కోసం అక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్ళి భయపెట్టి అక్కడికి తీసుకెళ్ళి చేయలేరు కదా. కొన్ని పనులు మనం ఆవేశంలో చేసినా ఆ పిల్లల మైండ్ మీద అవి పడిపోతాయి. నిజంగా పావును చూసామనుకోండి, భయం ఉన్న పిల్లలు భయపడరా? భయపడతారు. ఎంత దేవత పిల్లలేంటండి, పెద్దవాళ్ళకే భయపడతారు కదా. అందుకని ఏంటి, చేసేవి చెయ్యి, కానీ వాళ్ళని మరీ అంత భయపెట్టి కాకుండా ఆ ప్రసాదం తీసుకొచ్చి చెవుకి పెడతారా, చెవుకుండే సమస్యలు ఇలాంటివన్నీ కూడా పోతాయని. మీరు గమనించారా? ఒక మాట అంటారు, పాము చెవులు వాడికి షార్ప్గా షార్ప్. సో ఆ చెవుల ద్వారా ఇది వినిపించేది, చెవులకి ఆ ఆర్గన్స్ అన్నిటికీ ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసే వాళ్ళు ఆరోగ్యం కోసం పిల్లలు చేసేటప్పుడు ఉప్పుని సమర్పిస్తారు, స్కిన్ డిసీజెస్ అవి రాకుండా. అట్లా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనది ఉంటుంది. ఈ నాగదేవతకేమో అక్కడ పుట్ట మన్ను తీసుకొచ్చి పిల్లలకి, అలాగే బియ్యం గింజలు రూకల్ లాంటివి గుమ్మం బయట పెట్టి, గుమ్మం బయట దీపం అది వెలిగించి అక్కడ దాని మీద ఆ రూక మీద కొంచెం పాలు పోసి పుట్ట నుంచి వచ్చిన ఇంటి దగ్గర బయట, ఇక్కడి నుంచి నువ్వు మమ్మల్ని జాగ్రత్తగా చూడు, ఇంట్లోకి వచ్చి మమ్మల్ని నువ్వు కరుణించు, కానీ నువ్వు మా ఇంట్లోకి వచ్చి ఇలాంటి ఇబ్బందులు పెట్టద్దు అని చెప్పేసి ప్రే చేసుకుని అక్కడ గుమ్మం దగ్గరే కొంచెం పాలు పోస్తారు. ఇది నాగుల చవితికి సంబంధించిన విధి విధానాలు. ధన్యవాదాలు.